మార్తమ్మ మరియమ్మలు ఎంత బిజీగా ఉన్న ఏం చేశారట, ప్రభువుని తమ గృహములోనికి ఆహ్వానించారు. బిజీ అని ఎలాగంటారు ఫాదర్ మీరు? చక్కగా పిలిచారు కదా. మార్తమ్మ బిజీగానే అనేక పనులతో సతమతం అవుతూ ఉందంట. మనం కూడా అదే చేద్దాం. ఏమయ్యా గుడికి రాలేదు, ఏమయ్య ఎక్కడికి రాలేదు, ఏమయ్య ఎక్కడికి రాలేదంటే ఇంట్లో ఇన్ని పొల్ల పాద అన్ని నేను ఒక్కదాన్నే చేయాలి. ఎవడు చేసేది ఏముండదు అక్కడ. ఓ 10 మనిషి ఉండొచ్చు, ఒకళ్ళు ఉంటారు, మళ్ళీ అన్నీ నేనే చేయాలంట. వాళ్ళ ఆయన సగం చేస్తాడు పొల్లన్నీ. మళ్ళీ ఎవడనేది అన్నీ నేనే చేయాలి, అన్నీ నా నెత్తి మీదే ఉన్నాయి, అన్నీ నా భుజాల మీదే ఉన్నాయి. అమ్మో, మనకు మించిన యాక్టర్లు ఎవరో లేరు. ఈ రోజున వాక్యము తెలియజేస్తూ ఉంది మనకు ఏమిటి, ప్రభువుని ఆహ్వానించిన వారు ఎలాగ ఉండాలి. ప్రభువుని ఆహ్వానించిన వారి కుటుంబాలు కొన్ని చూద్దాం ఈ రోజున.